చక్రి టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ విఐపి గేట్ నుండి బయటకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పెరిగిన ధరలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, భార్య పిల్లలతో జీవనం దుర్లభంగా మారినాయి. తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇప్పటికే రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న తమ జీవితాలు గోచరంగా మారతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ రోజు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన ప్రియతమ నాయకుడు భావి ప్రధానమంత్రి వర్యులు ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ ఏడుదొడ్ల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సిద్దిల దశరథ, కర్మన్ఘాట్ మాజీ హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ వెంకటేష్ గౌడ్, కార్పొరేటర్లు తీగల సాయినాథ్ రెడ్డి, గజ్జల రామచంద్ర, అక్కి మాధవి, కోఆప్షన్ నెంబర్ పల్లె జంగయ్య గౌడ్, మాజీ సర్పంచ్ పల్లె పాండు, మాజీ వార్డు మెంబర్ కేసరి యాదిరెడ్డి, మీర్పేట మహిళా అధ్యక్షురాలు కె పద్మశ్రీ, రంగారెడ్డి జనరల్ సెక్రటరీ పద్మారెడ్డి, రంగారెడ్డి వైస్ ప్రెసిడెంట్ అరుణ, రంగారెడ్డి జనరల్ సెక్రటరీ తమలపాకుల హర్షాలత, జడ్పీహెచ్ఎస్ చైర్మన్ గంగమ్మ, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సిద్ధీశ్వర్ చారి, ఎన్ఎస్యుఐ దీక్షిత్ మట్ట సత్యనారాయణ, ఎరుకల రవి గౌడ్, రవీందర్ రెడ్డి, జి రవీందర్ రెడ్డి, పైలా శేఖర్ రెడ్డి, పరశురాం, కళ కుమార్, సైదులు, మన్యం, రాజేందర్, రవికుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సరూర్నగర్ డివిజన్ ఏదైతే ఎన్ఎస్ఐ జనరల్ సెక్రటరీ గారు రంజిత్ గారు మరియు సరూర్నగర్ డివిజన్ కిషన్ గారు, బాలకృష్ణ గారు వీరి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన శుభ సందర్భంగా భారతదేశంలో రాహుల్ గాంధీ గారు రేపు రాబోయే యువతకు కానీ రాబోయే భావితరాలకు ప్రధానిగా కావాలని సమయంలో రాహుల్ గాంధీ గారి ఏదైతే భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్రతో ఇలా భారతదేశంలో ప్రతి ఒక్కరి కూడా న్యాయం కోసం ఏదైతే ధర్మం కోసం పోరాడుతున్న ఒక పెద్ద బలమైన నాయకుడు. అలాంటి నాయకుని ఆశయాలకు, ఆలోచనలకు ఎన్ఎస్ఐ విభాగమైన ప్రాంతంలో రక్తదానం చేయడము ఒక మంచి శుభదాయకము. ఏదైతే వారి తాత కానీ, వారి నాన్నమ్మ గారు కానీ, వాళ్ళ నాన్నగారు కానీ ఈ భారతదేశ అభివృద్ధి సంక్షేమాలకు దేశ ఐక్యత ప్రతి ప్రాణాలు బలిగొన్న నాయకులు వాళ్ళు. అలాంటి యుగ నాయకుడు రాహుల్ గాంధీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ భారతదేశ ఐక్యతకు ముందుండాలని చెప్పుకుంటూ మనం అందరం కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సందర్భంగా భారతదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర తెలంగాణ జిల్లా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారి పరిపాలన ప్రజలకు అందుబాటులో లేక ధరలు కానీ వివిధ కులాలు, వివిధ మతాలతో ప్రజలను ద్వేషించే విధంగా ప్రజలను విభజించి పరిపాలిస్తున్న సమయంలో రాహుల్ గాంధీ గారు చిన్న వయసులో వారు భారత్ జోడో యాత్ర అంటని చెప్పి సంకల్పంగానే న్యాయయాత్ర సంకల్పంతో ఇవాళ పార్లమెంట్లో 99 సీట్ల వరకు తీసుకురావడానికి రాహుల్ గాంధీ గారు ప్రధానంగా వారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఢిల్లీ నుండి మొదటిసారి హైదరాబాద్ చేరుకున్న బండి సంజయ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ విఐపి గేట్ నుండి బయటకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ లోని ఆయన నివాసానికి బయలుదేరిన బండి సంజయ్ కి భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన సెక్యూరిటీ అధికారులు.
ముఖ్యమంత్రికి మాజీ హోంగార్డుల వినతి. వివిధ కారణాలతో ఉమ్మడి రాష్ట్రంలో విధుల నుంచి తొలగించబడ్డ తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మాజీ హోంగార్డులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. నేటి ఉదయం ముఖ్యమంత్రి నివాసం వద్దకు వచ్చిన హోంగార్డులు మానవతా దృక్పథంతో తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సైతం తమను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించిన గత ప్రభుత్వం తమను తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, భార్య, పిల్లలతోటి జీవనం దుర్లభంగా మారిపోయిందని తమను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు. సిఐ గారు ప్రతి వాళ్ళు ఎన్నో చేసిన సుధా వాళ్ళకంటే అర్థుండే స్పెషల్ పార్టీలలో సుధా ఇబ్బందులు పడ్డాం. మమ్మల్ని ప్రతి వాళ్ళు వాడుకున్న వాళ్ళే ఉన్నారు సార్. ఇలా ప్రతి వాళ్ళు ఎవరు మీరు న్యాయం చేయకుండా మీరు అన్యాయం చేయలేదు సార్. సార్ వేయండి అటు వేయండి మాకు ఏం చెప్పదు. మాకు కలవాలి మాకు చెప్పండి. మీరు రోడ్డు మీద అన్నం వండుకునే కుమారి ఆంటీకి న్యాయం చేసింది సార్. సార్ మీకు డిపార్ట్మెంట్ లో ఇన్ని రోజుల కాలం పనిచేస్తాం సార్. మాకు అంతకంటే ఈయన సార్ రోడ్ల మీద పెట్టుకున్నాం. మీరు అన్యాయం చేయలేదు సార్. మెమోరాండం ఏమన్నా ఇచ్చారన్న పట్టుకుని మెమోరాండాలు లేవా మీ దగ్గర? ఉన్నాయి కదా. అక్కడికి వచ్చి మాట్లాడతాం మళ్ళీ నేనే వస్తాను. ఇక్కడ వద్దు. నా కోఆపరేట్ చేస్తే మీకు కోఆపరేట్ చేస్తా. నా కోఆపరేట్ చేయకపోతే పేరు తిరుపతయ్య. నేను HG 5179 సిటీ హోమ్ గార్డ్. మేము గత ప్రభుత్వం మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదన్నా. మమ్మల్ని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ తెచ్చినాము. మళ్ళీ ఈవెంట్స్ పెట్టి మమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు. మళ్ళీ ఈ వయసులో అప్పుడు మేము రిక్రూట్మెంట్ అయినప్పుడు ఈవెంట్స్ కొట్టి మేము హోమ్ గార్డ్ జాబ్ ఎక్కినాము. ఈ వయసులో మేము హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చినాక ఇట్లా మళ్ళీ గత ప్రభుత్వం మమ్మల్ని డిస్క్వాలిఫై చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక మళ్ళా రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందుకు కలిసినాము. అప్పుడు మాకు హామీ ఇచ్చిండు. మన ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మిమ్మల్ని విధిలోకి తీసుకుంటాము, మిమ్మల్ని తొలగించిన గత ప్రభుత్వం తొలగించిన ఉద్యోగాలను మీకు ఇస్తామని గవర్నమెంట్ హామీ ఇచ్చింది.
ఇప్పుడు మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా హోంగార్డు కుటుంబాలందరినీ ఆదుకోవాలని మేము గత ఒక 10 సార్లు వచ్చినా కానీ ఎవరు సీఎం ఇంటి దగ్గర మమ్మల్ని ఫోన్ ఇస్తారు కానీ ఎవరు సీఎం గారి దృష్టికి కలవనిస్తారు. మమ్మల్ని ఆదిలోనే అడ్డుకొని ఏదో ఒక సమాధానం చెప్పి మమ్మల్ని రిటర్న్ పంపిస్తున్నారు. అన్ని జిల్లాలకెళ్ళి అన్ని తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలకెళ్ళి మన హోంగార్డులు ఎంతో ఇబ్బంది. 7 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం నిర్వహించిన పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయాలని ల్యాబ్ టెక్నీషియన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించారు. గత 7 ఏళ్లుగా అప్పటి టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి నియామకాలు చివరి దశకు చేరుకున్న తమను ఉద్యమాలు తీసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు ఆ నియామక ప్రక్రియను పక్కకు పెట్టి మరోమారు నోటిఫికేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు వచ్చిన వార్తలు తీవ్రంగా కలిచివేస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వం నిర్వహించిన నోటిఫికేషన్ల ఆధారంగానే నియామక ప్రక్రియ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇప్పటికే రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న తమ జీవితాలు గోచరంగా మారతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట్ కేంద్ర సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి వచ్చిన బండి సంజయ్ కు మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం మురహరిపల్లిలోని బీజేపీ నాయకులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ చైతన్య స్కూల్ ముందు బడ్జెట్ పాఠశాల యాజమాన్యాలు ధర్నా. కుత్బుల్లాపూర్ మండలం సుచిత్ర 3 గుళ్ల ఎదురుగా శ్రీ చైతన్య పాఠశాలకు అనుమతులు లేకపోవడంతో మే నెలలో విద్యాశాఖ అధికారులు సీజ్ అయిన పాఠశాల యాజమాన్యం అడ్మిషన్ స్వీకరణ. ఈ విషయంపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు బుధవారం నుంచి పాఠశాల ప్రారంభం చేస్తున్నామంటూ శ్రీ చైతన్య స్కూల్ మెసేజ్లు. కుత్బుల్లాపూర్ బడ్జెట్ స్కూల్ యాజమాన్యం సంఘం పాఠశాల ముందర ధర్నా. పాఠశాలకు ఆనుకొని పాఠశాల పెట్టడం ఎంత అన్యాయం. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క అనారోగ్య పరిస్థితి పిల్లల లోపల అన్హెల్తీ కాంపిటీషన్ వల్ల పిల్లలు, ఉపాధ్యాయులు, అలాగే దాంతోపాటు వ్యవస్థ కూడా సర్వనాశనం కావడానికి ఇది అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక నామ్స్ ఉన్నాయి, ఒక పాఠశాలకు కనీసం దూరం పాటించాలి. అలాగే దాంతోపాటు విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలంటే అక్కడ హెల్తీ కాంపిటీషన్ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. అలాగే ముఖ్యంగా చైతన్య పాఠశాల అంటే డబ్బులు ఉన్నాయని చెప్పి ఎక్కడ పాఠశాల పెడితే అక్కడ పాఠశాల పెట్టి ఎక్కడున్న విద్యార్థులందరినీ లాక్కొని
ఎక్కడున్న అంటే అక్కడున్న బడ్జెట్ పాఠశాలలో ఉన్న పిల్లల్ని క్రీమ్ లాక్కొని మేమే రిజల్ట్ తీసుకొచ్చాను. 1,00,000 మందికి 10 మంది వస్తే అది ముందు చూపించి 1,00,000 మంది ప్రభుత్వ అధికారులు మొత్తం కూడా దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ పాఠశాలలు అందరినీ కూడా కాపాడాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వానికి విన్నపం చేస్తూ ఉన్నాం. అలాగే విద్యాధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క బడ్జెట్ పాఠశాలను కాపాడండి. ఈ యొక్క బడ్జెట్ పాఠశాలలో దాదాపు 32 లక్షల మంది విద్యార్థులు ఈ రోజున విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. దాదాపు 20,000 పైచలకు ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి మొత్తం కూడా పోగొట్టే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా చేయకుండా ఈ యొక్క కార్పొరేటీకరణ ఆపాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విద్యాధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధాన డిమాండ్ పర్మిషన్ లేకుండా పాఠశాల ప్రారంభం, అలాగే కార్పొరేట్ విద్యా వ్యవస్థను మొత్తం కూడా మేము తీసేయాలని చెప్తా ఉన్నాం. పాఠశాలకు ఎదురుగా పాఠశాల సెంట్రల్ ఆఫీసులను పెట్టి ఇక్కడి నుంచి టోటల్ మొత్తం ప్రతి డివిజన్లో కూడా ఒక పాఠశాల పెట్టేసి మొత్తం కార్పొరేట్ ఈ ప్రైవేట్ బడ్జెట్ పాఠశాల మీరు ఎవరైనా ఉంటే ఇవ్వండి, మేము కొనుక్కుంటామని చెప్పి ఈ విధంగా మా మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కార్పొరేట్ పాఠశాలను ఎక్కడ కూడా రావద్దని చెప్పి వాళ్ళకి రికగ్నేషన్ ఇవ్వద్దని చెప్పి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాను. అధికారులకు ఇన్ఫార్మ్ చేసాం, ఎంఈఓ గారు చెప్పాం, డిఓ గారు చెప్పాం. కాలేజీ స్కూళ్లు ప్రారంభం కావడంతో సిటీ బస్సుల్లో ఫుట్బోర్డు ప్రయాణం అధికమవుతుంది. దీంతో ప్రమాదాలు అధికమవుతున్నాయి అనే ఉద్దేశంతో ఆర్టీసీ అధికారులు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ రీజనల్ ఫుట్బోర్డు ప్రయాణంపై రోజుకొక రూట్లోని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఉప్పల్ డిపో వద్ద డిపో మేనేజర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని గట్కేసెట్టు ఉప్పల్ రూట్ లో డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ప్రయాణికులు బస్సులు ఆగే పాయింట్ వద్దనే నిల్చుంటే అక్కడే బస్సు ఆగుతుంది. తొందరపడి ముందుకు రావటం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి. అదేవిధంగా డ్రైవర్లు కూడా వేలోనే బస్సును ఆపాలి. అందరూ ప్రయాణికులు ఎక్కిన తర్వాత లేదా దిగిన తర్వాత బస్సును మూవ్ చేయాలి. కండక్టర్లు కూడా ప్రయాణికులు అందరూ ఎక్కిన తర్వాత విజిల్ ఇచ్చిన తర్వాతనే బస్సు మూవ్ చేయాలి. కాబట్టి అందరూ ఆర్టీసీకి సహకరించాలి. మెరుగైన ప్రయాణం కొరకు సికింద్రాబాద్ రీజనల్లో మొత్తం మా టీమ్స్ తోటి ఈ రోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఉప్పల్ డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. శ్రీనివాసు, ఆర్టీసీ డిపో మేనేజర్ ఉప్పల్లో. మేము మా పై అధికారుల ఆదేశాల మేరకు ప్యాసింజర్లకు అవేర్నెస్ క్రియేషన్ చేయడం కోసం, అదేవిధంగా మా డ్రైవర్లు, కండక్టర్లు అందరినీ కూడా అప్రమత్తం చేసి, ఇప్పుడు రీసెంట్గా మనకు స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఓపెన్ అయినాయి కాబట్టి మరి పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలన్న ఉద్దేశంతో మరి మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశం మేరకు సికింద్రాబాద్ రీజియన్లో ఉన్న అన్ని రూట్లలో మొత్తం రూట్స్ కవర్ అయ్యేటట్టుగా వారం రోజులు మొత్తం ఒక రూటు, మళ్ళీ తర్వాత అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొక వారం రోజులు అట్లా ఒక్కొక్క రూట్ను కవర్ చేస్తాం. ఇప్పుడు నిన్న మనం సికింద్రాబాద్ నుంచి జీడిమెట్ల, గండిమైసమ్మ రూట్లో మొత్తం చేయడం జరిగింది స్పెషల్ డ్రైవ్ అనేది. అదేవిధంగా ఈరోజు సికింద్రాబాద్ నుంచి గట్కేసర్ రూట్లో చేస్తున్నాము. ఈ స్పెషల్ డ్రైవ్ యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే మా డ్రైవర్లు అందరూ కూడా ఖచ్చితంగా బేలోనికి బస్సు తీసుకొని వచ్చి ఆపి ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా బస్సులోకి మొత్తం ఎక్కిన తర్వాత, అదేవిధంగా దిగాల్సిన ప్యాసింజర్లు అంతా కూడా దిగిన తర్వాత మాత్రమే బస్సును అక్కడి నుంచి మూవ్ చేస్తారు. సో అదొకటి డ్రైవర్లకు బాగా ఎడ్యుకేట్ చేస్తున్నాం. అదేవిధంగా కండక్టర్లు కూడా వెనుక వైపున ఉండి వెనుక డోర్ నుంచి ఎక్కే ప్యాసింజర్లను కూడా మొత్తం బస్సులో ఎక్కిన తర్వాతనే విజిల్ ఇవ్వాలి. కండక్టర్ విజిల్ ఇచ్చిన తర్వాత మాత్రమే డ్రైవర్ గారు బస్సును ముందుకు జరపడం జరుగుతుంది. సో ఇట్లా బస్సులో ప్యాసింజర్స్ అంతా కూడా మొత్తం ఎక్కిన తర్వాత వాళ్ళు సురక్షితంగా ఉన్నారు అన్న తర్వాత మాత్రమే బస్సును ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఈ విధంగా అంటే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా. అదేవిధంగా ఏమవుతుందంటే ఈ మధ్య కొత్త విద్యార్థులు కొంతమంది కొత్త కాలేజీలో చేరిన తర్వాత వాళ్ళకి ఆ ఏరియాస్ తెలియకుండా 21 జూన్ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని ఈ రోజు చార్మినార్ వద్ద తెలంగాణ యోగా అధ్యయన పరిషత్ ఆధ్వర్యంలో యోగా మెగా ఈవెంట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయుష్ కమిషనర్ డైరెక్టర్ ప్రశాంతి ఐఏఎస్ అతిథిగా చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫేకర్ అలీ తదితర అధికారులు హాజరయ్యారు. చార్మినార్ ముందు ఆయుష్, యునాని, తిబ్బి, హోమియోపతి కాలేజ్ విద్యార్థులు, బోధనా సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగాసనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చార్మినార్ నుండి గుల్జార్ హౌస్ వరకు ర్యాలీ నిర్వహిస్తూ
చుట్టుపక్కల వారిని అవగాహన కల్పించారు. आज डिपार्टमेंट की जानिब से आयुष तेलंगाना डिपार्टमेंट की जानिब से 10th इंटरनेशनल योगा डे मनाया गया है चार मीनार पर, जिसकी जिम्मेदारी निजामिया तिब्बी कॉलेज को दी गई थी। बहुत ही अच्छे अंदाज में इन लोगों ने ऑर्गेनाइज किया और यहाँ पर कुछ योगा के आसन भी बताए गए और एक हेरिटेज वॉक यहाँ पर थी चार मीनार से लेकर गुलजारों तक, जिसमें तमाम ऑफिसर्स थे और ख़ास तौर से श्रीमती प्रशांति IAS डायरेक्टर एंड कमिश्नर आयुष तेलंगाना भी थे, मोहतरमा हिमलता जी थे रीजनल डायरेक्टर, मोहतरमा शहजादी बेगम साहिबा प्रिंसिपल निजामिया तिब्बी कॉलेज और मोहतरमा डॉक्टर अंजुम साहिबा वाइस प्रिंसिपल निजामिया तिब्बी कॉलेज और निजामिया तिब्बी कॉलेज के ओल्ड बॉयज़ तमाम जिसमें हिस्सा लिए हैं ओल्ड स्टूडेंट्स, और तमाम जितने भी स्टूडेंट्स थे वो भी थे और जितने यहाँ के ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రూపేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం పరిధిలోని కొత్తపల్లి గ్రామ శివార్లోని ప్రభుత్వం అసైన్డ్ భూముల్లోని పాడుబడిన కోళ్ల ఫారంలో నిషేధిత డ్రగ్ అల్ఫాజోలం తయారీకి కావాల్సిన ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నారు. పక్కా సమాచారం ప్రకారం తెలంగాణ నార్కోటిక్ అధికారులు స్థానిక పోలీసులు సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పట్టుబడిన ముడి సరుకులు తయారు చేస్తున్నటువంటి అల్ఫాజోలం విలువ సుమారుగా ₹1 కోటి ఉంటుందని ఎస్పీ తెలిపారు. గడిచిన 6 నెలలుగా తయారీకి పాల్పడినట్లుగా తెలిపారు. ఈ పదార్థాలను జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని కళ్ళు దుకాణాల్లోకి సరఫరా చేస్తున్నట్లుగా తెలిపారు. డిఎస్పీ శ్రీధర్ గారు మరియు ఇన్స్పెక్టర్ సంతోష్, ఎస్ఐ వెంకటేష్ మరియు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఇది చాలా మీరు చూసారు ఆల్మోస్ట్ ఒక అడవి ప్రాంతం లాగా ఉంది. ఇంత సెర్చ్ చేసి ఇంత ప్రిపరేషన్ చేసి డే అండ్ నైట్ కూడా కష్టపడి తెలంగాణ ప్రభుత్వం ఈ డ్రగ్స్ మీద ఎంతున్నట్టు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మనకు ఈ అంజిరెడ్డి ప్రభాకర్ గౌడ్ వీళ్ళిద్దరు కూడా మొత్తం ఈ ల్యాండ్ సర్వే తీసుకున్న లీజ్ తీసుకున్నది వాళ్ళే, ఇవన్నీ పెట్టింది కూడా వాళ్ళే. 40 లక్షలు. సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తెల్లవారుజాము నుండి తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్పెషల్ టాస్క్ ఫోర్స్ మరియు
జిల్లా సంగారెడ్డి జిల్లా పోలీసులు కలిపి ఒక సంయుక్త ఆపరేషన్లో ఈరోజు వరుసగా ఇది ఒక 4th కేసు మన సంగారెడ్డిలోనే. సో ఒక ఆల్ఫాజోలం అనే ఒక మత్తు మందును తయారు చేసే ఒక యూనిట్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. సో దీనిలో దాదాపు ఒక 2.6 kg ఆల్ఫాజోలం, ఇది కమర్షియల్. తార్నాక డివిజన్ లోని స్ట్రీట్ నెంబర్ 9 మరియు 10లో హైటెన్షన్ వైర్లు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని ప్రభుత్వానికి స్థానికులు విజ్ఞప్తి చేశారు. హైటెన్షన్ వైర్లు తమ ఇళ్లపై నుంచి పోతున్నాయని, రక్షణ లేని కరెంటు స్తంభాలు తమ ఇంటి ఆవరణలో ఉండటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత 8 సంవత్సరాలుగా వర్షాకాలం వచ్చిందంటే తమ ఇండ్లలో విద్యుత్ తీగలు, పరికరాలు పూర్తిగా కాలిపోతున్నాయి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల క్రితం పొలాల్లో ఉన్న సమయంలో హైటెన్షన్ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వైర్లను వేశారని తెలిపారు. అనంతరం తాము ఇళ్లు కట్టుకునే సమయం నుండి హైటెన్షన్ వైర్లు మార్చాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఇప్పటి వరకు ఎన్నికల సమయంలోని తమ కాలనీకి వచ్చే ప్రతి ప్రజా ప్రతినిధులకు తమ సమస్యను వివరించుచూ వచ్చామన్నారు. నా పెళ్లి అయిన కొత్తలు వేసిర్రాయ వైర్లు, అప్పుడు ఇది పొలాలు ఉండే, ఇది జొన్న చేను, మొక్కజొన్న చేను ఉండే, అప్పుడు వేసిర్రు. అప్పటి నుంచి మేము అంతా బాగానే ఉన్నాము. తర్వాత ఇండ్లు అయినాయి. ఇక ఇండ్లు అయినాక ఇప్పుడు ఇట్లా కరెంటు పేలిపోవుడు ఇక ఈ మధ్యలో జరుగుతున్నాయి. గత 30-40 సంవత్సరాల నుంచి ఈ సమస్య అట్లనే ఉంది. ఆ వైర్లు వేసినప్పుడు మా తాతలు, మా ముత్తాతలు వాళ్ళకు తెలియక వాళ్ళు కాముగా ఉన్నారు. వైర్లు వేసిండ్రు, పోయిండ్రు. ఇప్పుడు ఈ 30 ఏండ్ల నుంచి మేము వర్షాకాలం వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉండడం, సొంత ఇండ్లు ఉన్నా కూడా మేము బయటికి వెళ్ళి బతకాల్సిందే. ఇప్పుడు ఒక 7-8 సంవత్సరాల నుంచి అయితే మా ఇల్లు 4 సార్లు పేలిపోయింది. మా అమ్మ చనిపోయేటమ్మ ఆమె బయటపడ్డది. అయితే మేము ప్రతిసారి ప్రభుత్వానికి దృష్టికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి పెట్టాము. మరియు రేపు ఒక 2-3 రోజుల్లో బట్టి విక్రమార్క గారి దగ్గర కూడా తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా అవసరం వస్తే వీళ్ళని ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్తాం. ఇది ఖచ్చితంగా ఈ సమస్యని పరిష్కరించేటట్టు ప్రయత్నం చేస్తాం. ఇలా అది నేనేం చెప్పగలుగుతా, వాళ్ళని ఆ సమస్య వాళ్ళ అనుభవించిన వాళ్ళు వాళ్ళని అడగాల. కానీ ఏది జరిగినా ఇప్పుడు ఎవరిని దూషించుకున్నా దూషించలేకపోయిన పరిస్థితులు, కానీ అనుభవిస్తున్న వాళ్ళు అయితే వీళ్ళే. ఆ ప్రజలకు మేము చూస్తున్నాము, చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. స్ట్రీట్ నెంబర్ 10, 11 ఎంతోమంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎన్నోసార్లు గవర్నమెంట్కి చెప్పాం, ప్రెసిడెంట్కి, టీఆర్ఎస్కి, పద్మారావుకి ఎన్నోసార్లు చెప్పాం. చేశానా ఇంతవరకు చేయలేదు. కాంగ్రెస్ అమరన్న వాళ్ళ తరఫు నుంచి వెళ్ళినాం మేము. వాళ్ళ అమ్మ రెస్పాండ్ అయ్యి ఇమ్మడే వచ్చారు. వాళ్ళు చూసారు, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు చేసామని మాకు హామీ ఇచ్చారు. ఇలా మేము చాలా చేయాలి, ఇలా అయినా సరే మాకు. మేము ఎప్పుడు వర్షం పడ్డా చాలా భయపడుతున్నాం. కింది కరెంట్ కొట్టేసాం, చనిపోతాం, మనం గ్యారంటీ కూడా లేదు మాకు ఎలా ఉంటామని కూడా. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ విఐపి గేట్ నుండి బయటకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పెరిగిన ధరలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, భార్య పిల్లలతో జీవనం దుర్లభంగా మారినాయి. తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇప్పటికే రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న తమ జీవితాలు గోచరంగా మారతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.